ప్రపంచ చమురు జీవనాడి హర్ముజ్పై ఉక్కు పిడికిలి బిగించేందుకు ఇరాన్ ప్రత్యేక దళాన్నే సిద్ధం చేసింది. అయితే ఇది పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు. అమెరికా 3 భారీ యుద్ధ విమాన వాహక నౌకలను గల్ఫ్ ప్రాంతానికి పంపినా అవి హర్ముజ్ వైపు వచ్చేందుకు ఆలోచిస్తున్నాయి. మరోవైపు ఐఆర్జీసీ మాత్రం అమెరికా నౌకలు ఎప్పుడొచ్చినా తగిన సమాధానం చెబుతామని మస్కిటో ఫ్లీట్తో కాచు కూర్చున్నాయి. అయితే అగ్రదేశాల రక్షణ వ్యవస్థలను అలసిపోయేలాగా చేసే ఆయుధాలతో ఇరాన్ దళాలు హర్ముజ్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ చిన్నపాటి ఫాస్ట్ బోట్స్ ఇప్పటి వరకు కూడా యుద్ధంలో ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ సముద్ర దిగ్బంధ వ్యూహంలో మస్కిటో ఫ్లీట్గా పిలిచే ఈ చిన్న పడవలదే కీలక పాత్ర. దాదాపు 10 టన్నుల బరువుతో ఉండేటువంటి ఈ రకం ఫాస్ట్ బోట్స్ 1500 వరకు ఐఆర్జీసీ నేవీ వద్ద ఉన్నాయి. టెహరాన్కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇవి షాక్ ఇస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పీటీ బోట్ల వ్యూహాలను నేటి ఆధునిక యాంటీ షిప్ మిసైల్ బోట్లతో కలిపి ఇరాన్ మస్కిటో ఫ్లీట్ ఫాస్ట్ బోట్లను వాడుతోంది. నాసర్, కౌసర్ వంటి షార్ట్ రేంజ్ సూపర్ సోనిక్ గైడర్ క్షిపణులను వీటిపై అమర్చి వాడుతున్నారు. వీటితో పాటు తీర ప్రాంతాల నుంచి ప్రయోగించేలా ఘదెర్, జాఫర్, అబూ మహాది వంటి క్షిపణులు ఉన్నాయి. ఈ చిన్న బోట్లు స్మార్ట్ మైన్స్ను కూడా అమర్చగలవు. ఇక ఈ పడవలు కేవలం 50 లేదా 110 నాట్స్ వేగంతో ప్రయాణిస్తాయి. ఇక ఇవి సముద్రంపై చురుగ్గా కదులుతాయి. భారీ యుద్ధ నౌకల్ని కూడా గుంపుగా ఎదుర్కొంటాయి. గత కొన్నాళ్ల క్రితం హర్ముజ్లో జరిగిన యుద్ధ విన్యాసాల్లో ఈ బోట్లు పాల్గొన్నాయి. ఈ జలసంధి ఇరుగ్గా ఉండటంతో పెద్ద నౌకలు వేగంగా కదిలే వీలుండదు. దీంతో ఈ చిన్న బోట్ల దాడులకు గురికాక తప్పదు. మరోపక్క టెహరాన్ తయారు చేసినటువంటి చిన్నపాటి డ్రోన్ బోటులు చమురు ట్యాంకర్లకు ప్రాణాంతకంగా మారాయి. ఇప్పటికే ట్యాంకర్లపై దాడుల్లో ఇవి పాల్గొన్నాయి. గతంలో యుక్రెయిన్ కూడా ఇలాంటి బోట్లనే రష్యాపై ప్రయోగించింది. ఇరాన్ దళాల దగ్గర మానవరహిత అండర్ వాటర్ వెహికల్ కూడా ఉంది. ఇది 4 రోజుల పాటు 600 కిలోమీటర్ల రేంజ్లో గస్తీ కాయగలదు. అవసరమైతే నౌకలపై దాడి కూడా చేస్తుంది. దీనిని సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు. ఇరాన్ పన్నుతున్నటువంటి ఈ వ్యూహాలు అమెరికా, ఇజ్రాయెల్ ఖర్చును గణనీయంగా పెంచుతున్నాయి. హర్ముజ్పై అవి పట్టు సాధించడం అంత సులువేం కాదన్న స్థితిని తీసుకొస్తున్నాయి.